ఐల్ స్ట్రైట్ టు ది పాయింట్. సో చాలామంది డెవాప్స్ ఇన్ 100 days ఇంగ్లీష్లో చేస్తే బాగుండేది, తెలుగులో ఎందుకు చేస్తున్నారు, తెలుగులో చేసిన మన వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేయరు, తెలుగు వాళ్ళు ఇంగ్లీష్లో అయితే నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తారని అనేసి కాల్ చేసినారు నిన్న ఒక అతను. అండ్ ఆల్సో మెసేజ్ చూసిరంటారు, మీరు కమెంట్స్లో చూసిరనుకోండి, చాలామంది ఇంగ్లీష్లో చేయండి అని అడుగుతున్నారు, చాలామంది ట్రాన్స్క్రిప్ట్స్ లేకపోతే సబ్ టైటిల్స్ పెట్టండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్లో చేయడం ప్రాబ్లం కాదు. ఓకే, సో నాకేంది అంటే లైక్ తెలుగులో ఉన్న వాళ్ళకి జాబ్స్ రావాలనేసి చేస్తున్నాను నేను అంతే. ఓకే, సో ఇనిషియల్ టైం నుంచి నేను చేస్తుంది అందుకే. సో తెలుగులో చెప్తే ఏంటంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్లో చెప్పినాం అనుకోండి మళ్ళీ అదే మొనాటనీ ఉంటుంది, స్టేల్నెస్ ఉంటుంది. ఓకే, సో అందుకోసమని నేను ఇంగ్లీష్లో చేయను. ఓకే, సో అందుకోసం నేను ఏదైనా తెలుగులో చేస్తాను. సబ్స్క్రిప్షన్స్ చేయరు అంటే అది ఐడియా లేదు నాకు కూడా. అంటే లైక్ ఇప్పుడు మనం వాచ్ చూసినాం అనుకోండి, నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటారు కానీ సబ్స్క్రైబ్ చేయరు నిజంగానే. కాకపోతే ఏంటంటే నేను దాన్ని సెకండరీగా చూసుకుంటాను. ఓకే, సో ఎడ్యుకేషన్ ఛానల్స్లో నాకు తెలిసి తెలుగులో చాలా తక్కువ సబ్స్క్రైబ్స్ చేస్తారు మన ఛానల్స్. ఎందుకనేది మనకు కూడా ఐడియా లేదు. నిజంగా మనం ఇంగ్లీష్లో చేసి ఇంత 1 million వెళ్ళిపోయేది, ఎందుకంటే 2020లో స్టార్ట్ చేసినాం కాబట్టి లైక్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ లాడ్ ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు. సో నాట్ షూర్. ఓకే, సో ఇప్పుడు చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ తెలుగు ఛానల్స్లో ఎడ్యుకేషన్ ఛానల్స్ కూడా 1 millionకి వెళ్ళే ఛానల్స్ కొన్ని ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.